గుప్తులు 321 నుండి 550 వరకు, క్రీస్తు శకం 321 నుండి, మనం దీన్ని క్రీస్తు శకం పెట్టినా పెట్టకపోయినా ఇబ్బంది లేదు, క్రీస్తు శకం 321 నుంచి అంటే 4వ శతాబ్దం ప్రారంభం నుంచి మొదలై 6వ శతాబ్దం చివరి వరకు, ఎగ్జాక్ట్గా అరౌండ్ 550 వరకు ఈ గుప్తులు పాటలీపుత్ర రాజధానిగా పరిపాలించడం జరిగింది. సో ఈ శ్రీగుప్తుడు మౌర్య గుప్త వంశానికి మూలం. ఈయన గుప్త వంశానికి మూలం శ్రీగుప్త. ఈ శ్రీగుప్తుని తరువాత అతని కుమారుడైనటువంటి ఘటోత్కచ గుప్త. సో ఈ ఘటోత్కచ గుప్త ఆ తరువాత చంద్రగుప్త, చంద్రగుప్తుడు మొదటి ఆయన, 1వ చంద్రగుప్తుడు. అంటే ఈ గుప్త వంశానికి శ్రీగుప్తుడు, గుప్త శకానికి మొదటి చంద్రగుప్తుడు. క్రీస్తు శకం 320, 319 అంటే ఆయనకు అరౌండ్ 321లో చంద్రగుప్తుడు, మొదటి చంద్రగుప్తుడు గుప్త శకాన్ని ప్రారంభించాడు. అంటే ఈయన కంటే ముందున్నటువంటి ఘటోత్కచ గుప్తా కానీ ఆరు శ్రీగుప్తుడు కానీ రాజులు రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఏ విధమైన సోర్స్ అయితే లేదు. కనుక గుప్త వంశానికి మూలం శ్రీగుప్తుడు, గుప్త శకానికి మూలం మొదటి చంద్రగుప్తుడు. మరి ఈ వంశాన్ని గురించి, ఈ గుప్తుల గురించి మాట్లాడటానికి ప్రధానంగా మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ఏంటిది అంటే, గుప్త వంశానికి సంబంధించి ఆరు గుప్తుల రాజ్యానికి సంబంధించి ఆధారాలు, ఈ ఆధారాలను బేస్ చేసుకొని మనం గుప్తుల గురించి మాట్లాడుతున్నాం. ఇంతకు ఏంటి ఆధారాలంటే, నెంబర్ 1 కామందకుని నీతి శాస్త్రం. కామందకుని నీతి శాస్త్రం. ఈ కామందకుని నీతి శాస్త్రం అన్నది మౌర్యులకు సంబంధించి కౌటిల్యుని అర్థశాస్త్రం ఎలాంటిదో ఈ కామందకుని నీతి శాస్త్రం అలాంటిది. అంటే దీని అర్థం బహుశా మౌర్యుల కాలానికి సంబంధించి, గుప్తుల కాలానికి సంబంధించి ఇది ప్రధానంగా పరిపాలన గురించి మాట్లాడుతుంది. సో కామందకుని నీతి శాస్త్రం అన్నది గుప్తుల సంబంధించినటువంటి పరిపాలనకు ప్రధానమైనటువంటి ఆధారం. వాటితో పాటే నారద మరియు బృహస్పతి సంహితలు, ఇవి కూడా మనకు బహుశా తెలుసు. ఎవరు నారదుడు అండ్ ఎవరు బృహస్పతి? ఈ నారద బృహస్పతి సంహితలలో మౌర్యుల మీన్స్ గుప్తుల కాలం నాటి పరిపాలన దీని గురించి మాట్లాడుతుంది. సో కామందకుని నీతి శాస్త్రము, దాంతోపాటుగా నారద బృహస్పతి సంహితలు. అంటే మనం గుప్తులకు సంబంధించి ప్రధానంగా సాహిత్యపరమైనటువంటి ఈ ఆధారాలు కామందకుని నీతి శాస్త్రము మరియు నారద బృహస్పతి సంహితలు. వీటితో పాటు దేవీ చంద్రగుప్తం, దేవీ చంద్రగుప్తం. ఈ దేవీ చంద్రగుప్తం ఒకటి. దాంతోపాటుగా ప్రధానంగా ఇక్కడ మనం
సమ్ ఆఫ్ అంటే ఈ కామందుకుని నీతి శాస్త్రం, నారదని, బృహస్పతి యొక్క సంహితలు, దేవి చంద్రగుప్తంతో పాటుగా వీళ్ళ కాలానికి సంబంధించినటువంటి సో మెనీ శాసనాలు, వీళ్ళకు సంబంధించినటువంటి మొత్తం శాసనాలు దాదాపుగా మొత్తం 42 శాసనాలు ఉన్నాయి. ఈ 42 శాసనాలలో 15 శాసనాలు అన్నవి రాగి ఫలకల మీద అంటే కాపర్ ప్లేట్స్ మీద రాసినటువంటి శాసనాలు. మరి రిమైనింగ్ 27 శాసనాలు అన్నవి 27 శాసనాలు అన్నవి పెద్ద పెద్ద రాళ్ల మీద, రాతి శిలా శాసనాలు. ఇప్పుడు మొత్తం 27 శాసనాలలో 22 శాసనాలు ప్రైవేటు వ్యక్తులు వేయించినటువంటి శాసనాలు. నెక్స్ట్ ఒక శాసనము అధికారిక పరమైనటువంటిది, గవర్నమెంట్ది అని అర్థం. ఇకపోతే ఒక 4 ప్రశస్తీలు, 4 ప్రశస్తీలు అంటే మొత్తం 42 శాసనాలలో 27 శాసనాలు రాళ్లపై చెక్కినటువంటివి, 15 అన్నవి రాగి ఫలకల మీద రాసినటువంటివి. ఇప్పుడు ఈ మొత్తం 27 శాసనాల్లో ఒకటి గవర్నమెంట్ అధికారికమైనటువంటిది, 22 ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు శాసనాలు, 4 ప్రశస్తీలు ఉన్నాయి. ఈ తరువాత మొత్తం 15 రాగి ఫలకల మీద రాగి ఫలకల మీద రాసినటువంటి కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్లో 10 అన్నవి ల్యాండ్ భూ క్రయ విక్రయాలకు సంబంధించినటువంటివి, భూ క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి ఒక 10 ఉన్నాయి. అలానే వీటిల్లో ఒక 3 అన్నవి ల్యాండ్ డొనేట్ చేసినటువంటి, ల్యాండ్ దానం ఇచ్చినటువంటి ల్యాండ్ గ్రాంట్స్, ల్యాండ్ని భూమిని దానంగా ఇచ్చినటువంటి మీన్స్ ఈ ఒక 3 ఉన్నాయి. ఇక పోతే ఒక 2 అన్నవి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటివి. అంటే ఇక్కడ మొత్తం గుప్తుల కాలానికి సంబంధించి ఉన్నటువంటి మొత్తం 42 శాసనాలలో 27 శాసనాలు రాళ్ల మీద, 15 రాగి ఫలకల మీద. వీటిల్లో ప్రధానంగా ప్రశస్తి, మనం గతంలో మౌర్యాస్ టైంలో అశోకుడు స్వయంగా తన మనసులో ఉన్న భావాలను గురించి మనతోటి షేర్ చేసుకున్నాడు శాసనాల రూపంలో. అవి రాళ్ల మీద, పెద్ద పెద్ద రాళ్ల మీద, చిన్న రాళ్ల మీద, పెద్ద స్తంభాల మీద, మరియు చిన్న చిన్న స్తంభాల మీద, మరియు గోడల మీద ఇలా అనుకున్నాం. భారతదేశం శాసనాలు అశోకుడితో మొదలైనవి అని. ఆ తర్వాత గుప్తుల కాలంలో మొత్తం 42 శాసనాలు ఉన్నాయి. ఈ కాలం వచ్చేటప్పటికి ప్రభుత్వము అండ్ ప్రైవేటు వ్యక్తులు వేయించినటువంటి శాసనాలు కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ శాసనాలు అన్నవి ప్రధానంగా గుప్తులకు సంబంధించినటువంటి ఆధారాలుగా మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు వాటిల్లో మనకి ఇక్కడ కొత్తగా ప్రశస్తి, ఈ నూతన పదం ప్రశస్తి మనకు అనిపిస్తుంది. మన గతంలో ఎప్పుడు ఈ ప్రశస్తి అన్న పదం రాలా. ఇక్కడ ప్రశస్తి అన్న దానికి వస్తే, ప్రశస్తి అనగా ప్రశంస, అంటే ప్రశంసిస్తూ, అంటే పొగుడుతూ మాట్లాడటం. ఇక్కడ జనరల్గా ఒక ప్రధానమైనటువంటిది సముద్రగుప్తుని ఆస్థాన విద్వాంసుడు మరియు సేనాని అయినటువంటి హరిసేనుడు
సముద్రగుప్తుని గురించి అలహాబాదు వద్ద ఒక ప్రశస్తి వేయించాడు. అంటే అది గతంలో అశోకుడు వేయించినటువంటి శాసనం అలహాబాదు వద్ద. ఆ శాసనంలో ఆ రాతి మీద మిగిలిన భాగంలో అంటే కొంత ఖాళీ ఉంటే ఆ ఖాళీలో హరిసేనుడు సముద్రగుప్తుని గురించి రాయించాడు. కనుక ఇక్కడ ప్రశస్తి అనగా అర్థము పొగుడుతూ ఆర్ ప్రశంసిస్తూ మాట్లాడటం అంటే ప్రశంస. రెండోది ప్రశస్తి అనగా నిర్వచనం అంటే శాసనములో మిగిలిన భాగము లేదా మనం చివరి భాగము మిగిలిన లేదా చివరి భాగాన్ని మనం ఇక్కడ ప్రశస్తి అని మాట్లాడవచ్చు. సో ఇక్కడ హరిసేనుడు సముద్రగుప్తుని గురించి తెలియజేస్తూ ఆయన గురించి అలహాబాదు ప్రశస్తి ఒకటి వేయించడం అన్న జరిగింది. ఈవెందో రెండవ చంద్రగుప్తుడు తన యొక్క ఉత్తర దిగ్విజయ యాత్రల గురించి మెహరోలి వద్ద కూడా ఒక ప్రశస్తి అన్నది వేయటం అన్నది ఉంది. సో ఇక్కడ ప్రధానంగా మనకి 4 ప్రశస్తిలు ఉన్నాయి. ఇక్కడ మనకు ప్రశస్తి అనగా అర్థము మరియు నిర్వచనము. సో ఇక్కడ ప్రధానంగా ఈ ప్రశస్తి ఈ అలహాబాదు ప్రశస్తే సముద్రగుప్తుని గురించి మనకు ప్రధానంగా తెలియజేస్తుంది. అలా ఈ యొక్క శాసనాలతో పాటుగా అండ్ ప్రశస్తితో పాటుగా కామందుకుని నీతి శాస్త్రము, నారద బృహస్పతి సంహితలు, ప్రధానంగా దేవి చంద్రగుప్తం. ఇక్కడ ఈ దేవి చంద్రగుప్తం అన్నది రాసినటువంటి వ్యక్తి విశాఖదత్తుడు. మనకు గతంలో కూడా ఇతను పేరు రావడం జరిగింది. విశాఖదత్తుడు రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉన్న 9 మంది రతనాల లాంటి కవుల్లో ఒక కవి. ఇతను 2 ప్రధానమైనటువంటి రాజకీయ నాటకాలు రాయడం జరిగింది. ఒకటి ముద్రా రాక్షసం మౌర్యుల కాలానికి సంబంధించింది అయితే అండ్ రెండవది దేవి చంద్రగుప్తం. ఈ దేవి చంద్రగుప్తం అనే రాజకీయ నాటకంలో ఇతను క్లియర్గా రామగుప్తుడు సముద్రగుప్తుని తరువాత అతను పెద్ద కుమారుడు రామగుప్తుడు తండ్రి అందించిన విశాలమైన సామ్రాజ్యానికి రావటం, వీరికి ఈ యొక్క రామగుప్తుడు వారి శత్రువులైనటువంటి శకరాజైన బాసన చేతిలో ఓడిపోయి తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆ యొక్క తన భార్యని వారికి అప్పగించి తన భార్యని ఆమెకు అప్పగించి ఇతను రాజ్యాన్ని కాపాడుకోవటం అన్నది జరిగింది. ఇది అవమానంగా భావించినటువంటి ఇతని యొక్క సోదరుడైనటువంటి రెండవ చంద్రగుప్తుడు శకులను ఓడించి ఇక్కడ రామగుప్తుని చంపి విడో ఆఫ్ గుప్తుడైనటువంటి ఈ ధ్రువాదేవి. ఎవరండి ఈ ధ్రువాదేవి? మనం ఇప్పటివరకు మాట్లాడుతున్నటువంటి రామగుప్తుని యొక్క భార్య. ఈ ధ్రువాదేవిని వివాహం చేసుకోవటం జరిగింది. అంటే రామగుప్తుని విడో అయినటువంటి ధ్రువాదేవి. ఇక్కడ ఇది ప్రధానంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది, ప్రాచీన భారతదేశంలో విడో రీమ్యారేజెస్ అన్నవి ఇక్కడ మీన్స్ వితంతు మహిళకి మరలా వివాహం జరిగింది. మనకి వైదిక మతంలో వేదాలలో వైదిక మతం అన్నది ప్రధానంగా మనం అబ్జర్వ్ చేస్తే బహుభర్తృత్వము అంటే ఒక భార్య మీన్స్ ఒక స్త్రీ ఒకరిని మించి ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండటం అంటే బహుభర్తృత్వము. వెరీ రేర్ కేస్. అంటే పర్మిషన్ ఇచ్చిందా అంటే ఇచ్చింది, ఇది చాలా రేర్ కేస్. అలానే
ఒక భర్త అంటే ఒక మగవాడు ఒక ఆమెని స్త్రీని మించి ఎక్కువ మంది స్త్రీలని వివాహం చేసుకోవడం, బహుభార్య, ఇది సర్వసాధారణం. అంటే బహుభర్తృత్వం అన్నది రేర్ కేస్. ఇక్కడ మనకి వేదకాలంలో పాంచాలి ఐదుగురు భర్తలకు ఏకైక భార్య. అంటే బహుభర్తత్వాన్ని ఇక్కడ అలౌ చేసింది. అంటే దాని అర్థం అది కామనా అంటే కాదండి, రేర్ కేసు, వెరీ రేరుగా. అలా అని చెప్పి ఎగ్జంప్షన్ మీన్స్ నిరోధించడం అలాంటి అయితే లేదు. అలానే బహుభార్యాతృత్వము అన్నది వెరీ కామన్గా ఉంది. దానితో పాటుగా భర్త చనిపోయిన తరువాత ఆ భర్త యొక్క సోదరుడు వివాహం చేసుకోవటం కూడా ఈ వేద కాలాల్లో ఉంది, దానికి పర్మిషన్ ఉంది. సో ఇది ఆల్సో రేర్ కేస్. సపోజ్ ఇక్కడ ధ్రువాదేవి భర్త అయినటువంటి రామగుప్తుడు చనిపోయిన తరువాత అతని సోదరుడైనటువంటి రెండవ చంద్రగుప్తుడు ఆమెను వివాహం చేసుకోవడం అన్న జరిగింది. బట్ దీనికి వేదాలు పర్మిషన్ ఉన్నాయి. బట్ ఇది వితంతు పునర్వాహము. అయితే మనకి ఇది కూడా రేర్ కేసు అండి, చాలా రేరుగా జరిగేది. మరి వేదాలు మీన్స్ బాల్య వివాహాలని క్లియర్గా ప్రొహిబిట్ చేసినట్లుగా ఉంది. కనుక ఇలా వితంతు పునర్వాహాలు భారతదేశ చరిత్రలో, ప్రాచీన భారతదేశంలో వితంతు పునర్వాహం జరిగింది అనడానికి ఇది ప్రధానమైన సోర్స్ దేవి చంద్రగుప్తం అనే రాజకీయ నాటకం. ఈ దేవి చంద్రగుప్తం అనే రాజకీయ నాటకాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరండి అంటే విశాఖదత్తుడు. ఈ విశాఖదత్తుడు స్వయంగా రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉన్నటువంటి 9 మంది రత్నాల లాంటి కవుల్లో ఒక కవి. సో ఇది దేవి చంద్రగుప్త.